హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ మిరాకిల్. బిట్టికి పాము కరిచి చనిపోయిందేమో అని డౌట్ పడ్డానండి. కానీ నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, పిల్లులు బల్లుల్ని తింటాయి. ఏ పురుగులు తిన్నా కూడా వాటికి విషం ఎక్కదంట. ఒకవేళ పాము కరిచినా కూడా వాటికి విషం ఎక్కదంట. వాటికి ఏమీ అవ్వదంట వాటి విషం వల్ల. నిజంగానే మన బిట్టి బల్లుల్ని ఎన్నో తినింది కదా. ఒక 50-60 వరకు తినేసి ఉండొచ్చు 1 ఇయర్లో. అసలు ఏమీ అవ్వలేదు, తోకతో సహా తినేది. ఫుడ్ లేక చనిపోయిందని కూడా అనుకున్నాను. కానీ 3 డేస్ అయినా పిల్లులు ఉంటాయంట. మనకి 3 డేస్కే కనిపించింది చనిపోయి. ఆకలికి ఏడ్చి ఏడ్చి సన్నగా అవుతుందేమో కానీ చనిపోదంట. పామే కరిచింది అనుకుందాము. బిట్టికైతే మన ఇల్లు తెలుసు కదా. 1 ఇయర్ నుండి ఇంటికి వచ్చింది. ఒక్క 1 డేకి రాదా ఇంటికి? మళ్ళీ నేను గల్లీ గల్లీ తిరిగి ప్రతి ఒక్కరికి చెప్పాను, మా బిట్టి కనిపించట్లేదు, కొంచెం కనిపిస్తే చెప్పండి అని. అంతమందిలో ఒక్కరికైనా కనిపించాలి కదా. గల్లీ గల్లీ తిరిగి వెతికానండి. మా ఏరియానే కాక వేరే ఏరియాకి కూడా వెళ్ళి వాళ్ళకి ఫోటో చూపించి మా పిల్లి కనిపిస్తే చెప్పండి అని చెప్పాను. ఒకవేళ మీరు తీసుకున్నా కూడా మాకు దొరికిందని అబద్ధం చెప్పేసి ఇచ్చేయండి అని చెప్పాను. మా ఇంటి పక్కన పొలాలు ఉన్నాయి కదా, ఆ పొలంలో ట్రాక్టర్ దున్నుతున్నారు. వాళ్ళు చాలా దూరం వరకు దున్నుతారు కదా అనేసి వాళ్ళకు కూడా చెప్పాను, ఒకవేళ మా పిల్లి కనిపిస్తే తెచ్చివ్వండి, నాకు చెప్పండి అని. అంత తిరిగి వెతికినప్పుడు నా వాయిస్ వింటే అసలు రాదా అండి బిట్టి? అసలు బిస్కెట్ సౌండ్ చెయ్యంగానే పరిగెత్తుకుంటూ వచ్చిద్ది. మన వీడియోస్లో కూడా చూపించాను కదా. అస్సలు ఆకలికి తట్టుకోలేదు, వేడికి తట్టుకోలేదు. ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేసిద్ది, ఆకలైనా వేడి తగిలినా కూడా. ఎండాకాలంలో అసలు ఏసీ లేకుండా పడుకోలేదు. చూశారు కదా మన లాస్ట్ బిట్టి ఉన్న వీడియోలో, ఏసీ ఎదురుగా వచ్చి పడుకొని ఎంత హాయిగా పడుకుందో. నూరి మిట్టుని అందుకే ఏం చేస్తున్నాను, అసలు బయటికి వదలట్లేనండి. నేను ఇంట్లో ఉన్నంతసేపు ఇంట్లో ఉంచుకుంటున్నాను. నేను వర్క్ చేసుకునే అంతసేపు నా వెనకాలే డోర్ తన్నేసుకొని బయటకు వచ్చేస్తున్నాయి నాతో పాటు తిరుగుదామని. ఇంట్లో ఒక బాతుల కోసం జాలి ఉండేది, ఆ జాలీలో పెట్టేసి ఉంచుతున్నాను. నేను వర్క్ చేసుకుంటూ అబ్జర్వ్ చేయొచ్చు కదా, జాలీలో పెట్టారు అని అనుకోవచ్చు. కానీ నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదండి. వాటిని ఏం చేయకుండా ఉండాలి అంటే ఓన్లీ నేను వర్క్ చేసుకున్నంతసేపే ఉంచుతాను. తర్వాత నేను ఇంట్లోనే తీసుకొచ్చేస్తాను.